ఫస్ట్ టైం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఇవాళ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా వ్లాగ్ అనేది ఇవాళ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. సో లంచ్ అయిన తర్వాత కొంచెం ఇవాళ నిద్ర పట్టలేదు. సో ఈ టైం అనేది వేస్ట్ చేయడం అని చెప్పి నేనైతే కిచెన్ క్లీనింగ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం ఆర్గనైజ్ చేసి అలాగే రీఫిల్ చేసి కూడా ఉన్నాయి. అందుకే ఇంకా కిచెన్ కబోర్డ్స్ కొంచెం అరేంజ్ చేద్దాము, అంటే టోటల్ కబోర్డ్స్ కాదు, జస్ట్ గ్రాసరీస్ ఫిల్ చేద్దామని చెప్పి అయితే ఇవాళ నా వర్క్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కబోర్డ్లో అవన్నీ కొంచెం బయట పెట్టేస్తున్నాను. బయట పెట్టేసి డస్టింగ్ అంతా నీట్గా చేస్తున్నాను. కొంచెం ఇవన్నీ బ్లాక్ కలర్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ పైన దుమ్ము అనేది ఎక్కువ కనిపిస్తుంది, డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల. సో దానివల్ల అయితే ఒక నీట్ క్లీన్ క్లాత్ తీసుకుని మొత్తం వైప్ అవుట్ చేసేస్తున్నాను. అండ్ అన్నీ కొంచెం రీఫిల్ చేసి కూడా ఉన్నాయి. కొన్ని మామూలు బాక్స్లో వేసి అలా పెట్టేశాను. కొంచెం ఈ మధ్య బతికించాను, దానివల్ల కొంచెం మెస్సీనెస్ ఎక్కువైపోయింది కిచెన్ ర్యాక్స్లో. అందుకే అయితే ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసి ఒకేలా ఉండే కంటైనర్స్లో అయితే అవన్నీ రీఫిల్ చేస్తున్నాను. సో మీలో ఎంతమంది నాలాగా కిచెన్ ఆర్గనైజ్గా లేకపోతే మనశ్శాంతిగా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. అలాగే నాకు మెయిన్ ఇక్కడ జీలకర్ర షాజీరాకి తేడా తెలవదండి. సో కలర్ కొంచెం డిఫరెంట్ అయినా కూడా ఒక్కోసారి కంగారులో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. దానివల్ల నేను షాజీరాలో ఒక బిర్యానీ ఆకు వేసేసుకుంటాను అనమాట. సో దానివల్ల మనకి షాజీరా అనేది ఈజీగా తెలిసిపోద్ది బిర్యానీ ఐటమ్ అని చెప్పి నేను ఒక బిర్యానీ ఆకుని దాంట్లో వేసుకుని పెట్టేసుకుంటాను. అండ్ అలాగే నెక్స్ట్ పీనట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద కంటైనర్స్లో ఉంటాయి. అలాగే చిన్న దాంట్లో తీసుకుంటే వేసుకోవడానికి ఈజీగా ఉందని చెప్పి అవన్నీ రీఫిల్ చేస్తున్నాను. కొన్ని స్టాక్ అయిపోయినవి కూడా తెప్పించుకున్నాను, అవి కూడా ఇప్పుడైతే రీఫిల్ చేసేస్తున్నాను. సేమియాలు ఇవన్నీ ఎక్కువ వాడడం కానీ బ్రేక్ఫాస్ట్ అప్పుడు అలాగే పాయసం కోసం వాడతాను కాబట్టి అవి కూడా చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పైగా శ్రావణ మాసం ఒకటి కదా, అన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పి. ఇక్కడ అలాగే పప్పులు కూడా పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలో లోపల ఉంటాయి కదా, ప్రతిసారి ఆ డబ్బా తీసుకుని పోసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. దానివల్ల చిన్న 1 kg బాక్సెస్లో నేను రీఫిల్ చేసుకుంటున్నాను పప్పులు అవన్నీ కూడా. నెక్స్ట్ అయితే కొంచెం కబోర్డ్ ర్యాక్స్ నీట్గా క్లీన్ చేసేసి ఆ మ్యాట్స్ వేసేసాను. కబోర్డ్ లైనర్స్ వేసేసి నేను రీఫిల్ చేసుకునే ఐటమ్స్ అవన్నీ నేను చక్కగా కబోర్డ్స్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. అన్నీ ఒకేలాంటి కంటైనర్స్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే లుక్ వైజ్ బాగుంటుంది, పెట్టుకోవడం కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. వెనక్కి ముందుకి వచ్చి మెస్సీగా ఉండదు కిచెన్ అనేది. సో ఇక్కడ నేను చక్కగా మొత్తం క్లీన్ చేసిన ఐటమ్స్ అన్నీ అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నాను. మెయిన్ మన కిచెన్ నీట్గా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము, ఫ్రెష్ మైండ్తో ఉంటాము. ఎక్కడంటే అక్కడ వెతుక్కోవాలంటే ప్రతిసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వంట చేయాలని ఇంట్రెస్ట్ కూడా అస్సలు రాదు నాకు. మెయిన్లీ కిచెన్ అయితే నీట్గా ఉండాలి. సో ఇవన్నీ చక్కగా సర్దేశాను కదా. సో ఈ కబోర్డ్ ఆర్గనైజేషన్ అయిపోయింది, క్లోజ్ చేసి నేనైతే కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. 1 hour పాటు చక్కగా నిద్రపోయాను అనమాట. ప్రశాంతంగా పడుకున్న తర్వాత ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే వచ్చేసి కిచెన్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు కొన్ని పాలు అయితే మరగడానికి పెట్టేస్తున్నాను. కొంచెం హెడేక్గా ఉంది, ఫ్రెష్గా కొంచెం స్ట్రాంగ్ కాఫీ తాగుదని చెప్పి పాలు మరగడానికి పెట్టేశాను. ఈ లోపు అయితే కొంచెం క్లాత్స్ అవన్నీ చక్కగా డ్రై అయిపోయినాయి కదా, అవన్నీ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. సో మీరే ఎంతమంది ఇళ్లల్లో ఒక చైర్ మొత్తం ఇలా బట్టలు వేసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఎప్పుడూ ఉండవు, కానీ ఎప్పుడైనా నేను ఇలాగ ఎక్స్ట్రా వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ చైర్లో అయితే బట్టలు అలాగే ఉంటాయి. నేను ఆల్మోస్ట్ ఎప్పుడో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే చక్కగా బట్టలని మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను. దేనికది ఆర్డర్ వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఫోల్డ్ చేసినప్పుడు దేనికది మనం పక్కన పెట్టేసుకుంటే మనకి కబోర్డ్లో సర్దుకోవడినప్పుడు ఈజీగా ఏ ర్యాక్లో అది పెట్టేసుకోవచ్చు. అలాగే మొత్తం కలిపి పెట్టేసామంటే అదొక పెద్ద పని కింద ఉంటుంది. సో చక్కగా బట్టలను అరేంజ్ చేసేసి ఇప్పుడైతే ఒకసారి హౌస్ క్లీన్ చేసేస్తాను. అండ్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు నేనైతే ఇల్లు తుడుస్తాను. పైగా నాది ఫ్లోర్ వైట్ కాబట్టి ఏ చిన్నది పడినా కూడా పెద్ద మరకలా కనిపిస్తుంది నాకు. అందుకు చక్కగా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇల్లు డస్టింగ్ చేసేలోపు మనకైతే పాలైతే చక్కగా పొంగిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. కొంచెం షుగర్ అలాగే కొంచెం ఎక్కువ కాఫీ పౌడర్ వేసుకుని ఒక చిన్న గ్లాస్ కాఫీ అయితే ఎవ్రీ ఈవినింగ్ తాగుతాను. కాఫీ ఇలాగా వేసుకున్న తర్వాత అటు ఇటు బాగా తిరగొట్టుకుని ఫుల్ బబుల్స్ రావాలి నాకు, అలా తాగితేనే కాఫీ తాగినట్టు ఉంటుంది. సో కాఫీని చక్కగా తిరగొట్టేసుకుని హ్యాపీగా నేనైతే కాఫీ అస్సలు కప్పులో తాగను, నాకు గ్లాసే ఇష్టం. ఆ గ్లాసు తాగిన ఫీలే వేరేగా ఉంటుంది అనమాట. సో బయట వచ్చేసి బాల్కనీలో కాఫీ తాగుతూనైతే ప్లాంట్కి వాటరింగ్ చేస్తున్నాను అనమాట. ఇది పుదీనా చిన్న మొక్క తెచ్చి పాట్లో వేసాను, చక్కగా వచ్చిందండి, మంచిగా చిగురు వచ్చింది, బాగా పెరుగుతుంది కూడా. సో డైలీ ఒకసారి వాటరింగ్ చేస్తే ఇంకా మనకి చూసుకోవాల్సిన పని ఉండదు.
సో నా చేతైతే ఫస్ట్ టైం ఒక మొక్కను పెంచడం చాలా బాగా పెరిగిందని చెప్పాలి. అండ్ అలాగే ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోతుంది కాబట్టి మా బాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వాడి కోసం అయితే ఇవాళ నేను సోయా చంక్స్‌తో సోయా కీమా కర్రీ చేయబోతున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటది. మటన్ కీమా కన్నా అద్భుతంగా ఉంటదండి. దానికోసం ఫస్ట్ అయితే సోయా చంక్స్ మనకి బయట దొరుకుతాయి గ్రాన్యూల్స్. అవి వాటర్‌లో నానబెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్ వేసేసుకోవాలి ఫైన్‌గా చాప్ చేసింది. దాంట్లో పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా సార్ట్ చేసుకో ఆనియన్స్ కంప్లీట్‌గా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఈ స్టేజ్‌లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచింది ఫ్రెష్‌గా అప్పుడే వేసేసి కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన సోయా కీమా నానబెడితే మనకి మీల్ మేకర్ లాగే ఇవి కూడా చక్కగా నానిపోతాయండి. సో దాన్ని కూడా ఆ గ్రేవీ దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర కీమా దొరకకపోయినా మీల్ మేకర్ నానబెట్టిన తర్వాత ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేస్తే ఇలా కీమాగా అయిపోద్దనమాట. ట్రై చేసి చూడండి. ఇది రైస్ అండ్ చపాతీ అండ్ పరాటాలో కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 1½ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసేసి కారం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే కర్రీకి సరిపడా వాటర్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనకి కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ వేసుకొని దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ మీకు గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.